కుర్రోళ్ళందరికీ నమస్కారం. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. అండ్ చాలామందికి వచ్చిన డౌట్ ఏంటంటే సీజన్ 11లో తెలుగు టైటన్స్లో పవన్ శరవత్ ఉంటాడా ఉండడా అనేది చాలామందికి డౌట్ అనేది వస్తుంది. అండ్ ఆ డౌట్కి ఈ వీడియోలో అయితే క్లారిఫై అయితే ఇచ్చేస్తాను నేనైతే. అండ్ వీడియో లాస్ట్ వరకు చూసి వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయండి భయ్య. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. లైక్ చేసినట్టయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే చేయడానికి నాకైతే బూస్టప్గా ఉంటుంది. అండ్ ఛానల్లో కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అనేది నాకు ఇవ్వండి గైస్. అండ్ ప్రస్తుతం చూసుకున్నట్టయితే పవన్ శరవత్ని లాస్ట్ సీజన్లో 2 కోట్ల పైగా మన తెలుగు టైటన్స్ అయితే మనకి కొనుగోలు చేసింది. బట్ అతనైతే అంచనాలకు మించి పర్ఫార్మెన్స్ అయితే చేయలేకపోయాడు. అండ్ థర్డ్ ప్లేస్లో ఉన్నాడు టాప్ రైడర్స్లో. బట్ అంచనాలకు మించి పర్ఫార్మెన్స్ అయితే చేయలేకపోయాడు. అండ్ టీంను కూడా గెలిపించలేకపోయాడు. అండ్ తెలుగు టైటన్స్ నుంచి పర్ఫార్మెన్స్ చేసిన ఏకైక ప్లేయర్ పవన్ శరవత్ ఒక్కడే. అడపదడప పర్ఫార్మెన్స్ అయితే యంగ్ ప్లేయర్స్ ఇచ్చారు. బట్ పవన్ శరవత్ అయితే తన సాయి శక్తిలో అయితే ప్రయత్నించాడు. అండ్ బాగానే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కాకపోతే ఆ బడ్జెట్కి అయితే ఆ పర్ఫార్మెన్స్ ఇది అస్సలు సరిపోలేదు. అండ్ ఇప్పుడు ఈ సీజన్లో తెలుగు టైటన్స్ ఖచ్చితంగా ఆక్షన్లోకి రిలీజ్ చేస్తుంది పవన్ శరవత్ని. అండ్ ఆక్షన్లో తెలుగు టైటన్స్ అయితే పవన్ శరవత్ మీద వెళ్తుందా లేదనేది మీకైతే డౌట్ అయితే క్లారిఫై అయితే ఇస్తాను. అండ్ ప్రస్తుతం చూసుకున్నట్టయితే కృష్ణకుమార్ హుడ్డా సార్ గారు అయితే యంగ్ ప్లేయర్స్ని ఖచ్చితంగా కొనుగోలు చేస్తారు రైడింగ్లో. అండ్ వాళ్ళతో పాటుగా ఒక సీనియర్ ప్లేయర్ కావాలి కాబట్టి. అండ్ నాకు వచ్చి లీక్స్ బట్టి ఏంటంటే నవీన్ కుమార్ని టార్గెట్ చేస్తున్నారనేది నాకైతే లీక్స్ వస్తున్నాయి. బట్ నవీన్ కుమార్ దొరకకపోతే గనక పవన్ శరవత్ని ఖచ్చితంగా రిటైన్ అయితే చేసుకుంటారు. ఎందుకంటే పవన్ శరవత్ ఏ విధమైన పర్ఫార్మెన్స్ ఇస్తాడు మీ అందరికీ తెలిసిందే. అండ్ రిటైన్ చేసుకోవడం అంటే ఆప్షన్ ముందుగా రిటైన్ అయితే చేసుకోరు. ఆప్షన్లోకి వదిలిన తర్వాత అండ్ 1,50,00,000 దొరికితే కనుక ఖచ్చితంగా FBM పెట్టి తెలుగు టైటన్స్ అయితే రిటైన్ అయితే చేసుకుంటుంది పవన్ శరవత్ని. ఎందుకంటే సీనియర్ ప్లేయర్ కావాలి కాబట్టి. అండ్ పవన్ శరవత్ మీద చాలా మంది టార్గెట్ పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ చాలా టీమ్స్ లైక్ హర్యానా స్టీలర్స్ లాంటి టీమ్స్ కూడా పవన్ శరవత్ మీద ఎక్కువ బడ్జెట్ పెట్టడానికి అయితే ట్రై చేస్తారు. అండ్ కాకపోతే అతను 1,50,00,000 దొరికితే కనుక ఖచ్చితంగా పవన్ శరవత్ని తెలుగు టైటన్స్లో చూసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి మీరేమనుకుంటున్నారు? నవీన్ కుమార్ ఉంటే బెటరా, పవన్ శరవత్ వస్తే బెటర్ అనేది మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. నేనైతే పవన్ శరవత్ మరొకసారి తెలుగు టైటన్స్లో ఉంటే బెటర్. ఎందుకంటే కృష్ణకుమార్ హుడ్డా సార్ కోచింగ్లో పవన్ శరవత్ ప్రీమియం పర్ఫార్మెన్స్ అనేది బయటకు వస్తుంది ఖచ్చితంగా. అండ్ నవీన్ కుమార్కి ఇంజురీ ఉంది కాబట్టి రిస్క్ తీసుకుంటే అవకాశాలు అయితే కనిపించట్లేదు మన తెలుగు టైటన్స్ నుంచి. పవన్ శరవత్ అయితే ఇప్పుడు ఫిట్గానే ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా తెలుగు టైటన్స్లోకి వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అండ్ పవన్ శరవత్ అయితే నెక్స్ట్ సీజన్లో ప్రీమియం పర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఖచ్చితంగా కొనుగోలు చేస్తే కనుక. అండ్ ఎక్కువ బడ్జెట్కి వెళ్లకుండా 1,50,00,000 దొరికితే కనుక ఖచ్చితంగా తెలుగు టైటన్స్ అయితే టార్గెట్ పెడతారు పవన్ శరవత్ని. మరి మీరు ఏమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మన ఛానల్లో డైలీ వస్తూ ఉంటాయి. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో తర్వాత కలుద్దాం. ఖచ్చితంగా పవన్ శరవత్ అయితే మన తెలుగు టైటన్స్లో ఉండాలని ఎంతమంది కోరుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో తర్వాత కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.